అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఏలకొట్టి లాగుతారు ఆంధ్రాచనం. So guys, making bread omelette. Do you want? You girl? No? Okay, thank you. So what's up guys, this is Sanishik back again with a new video. Guys, we are making bread omelette and pineapple juice for tiffin, for breakfast. So let's go. Breakfast has been changed. Nenne Gordon Ramsay ఒక వీడియో చూసాను కూడా, దాంట్లో అతను స్క్రాంబుల్డ్ ఎగ్స్ శాండ్విచ్ లాగా చేశాడు. సో వీఆర్ గోనా రీక్రియేట్ దట్. మీకు నేర్పిస్తాలే. ఫస్ట్ టేక్ ది ఇలాంటి ఒక బౌల్ లేదా ప్యాన్ ఏమన్నా తెలీదు. సో దీంట్లోకి ఒక 5 eggs కొట్టేసుకోండి. చెంగ్ 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 చెంగ్. బటర్ ఈ సైజులో 2 cubes తీసుకోండి. అది ఎగ్స్లో వేసింది. సో ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇంకో ప్యాన్ మీద ఇలా ఇంకో స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుంటాం అనమాట. దాని మీద బ్రెడ్స్ టోస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇది పెట్టాను. ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్గా తిప్పుతూ ఉండాలి. దీన్ని అంటేనే ఇవ్వకూడదు అనమాట. లైక్ సో ఇలా లైక్ ఇది కొంచెం అంటుకుంటున్నప్పుడు తీసేసి మొత్తం లైక్ అంటుకున్నదంతా మళ్ళీ తీసేయాలన్నమాట. స్టవ్ మీద నుంచి తీసి ఇలా 1.5 minute తీసేసుకుంటూ ఉండొచ్చు. తీసేసే ముందు లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోండి. నాకు కొంచెం నార్మల్గా కారంగా ఉంది ఇష్టం. సో నేను దీంట్లో కారం కూడా వేసుకుంటాను అనమాట. పైనుంచి చీజ్ని గ్రేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన స్క్రాంబుల్డ్ ఎగ్స్ అయిపోయినాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ మీద ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్ వేసేసుకొని ఆనియన్స్, దీని మీద సాస్ వేసుకోవాలి. సో దిస్ ఇస్ అవర్ శాండ్విచ్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ శాండ్విచ్. వి గోనా టేస్ట్ దిస్ స్క్రాంబుల్డ్ ఎగ్ శాండ్విచ్. చాలా బాగుంది, పక్కా ట్రై చేయండి మీ ఇంట్లో. యో గైస్, దిస్ ఇస్ ఈవినింగ్. మధ్యాహ్నం ఏం చేయలేదు. తిన్నా కొంచెం చదువుకున్నాను, మళ్ళీ స్లీప్ వేసేస్తాను అనమాట. చాలాసేపు నిద్రపోయా. బట్ లేచాక ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి. ఒకటి, నేను వ్లాగ్స్ ఎడిట్ చేయాలి. ఈరోజు 4 days వ్లాగ్స్ ఎడిట్ చేసేయాలి ఈరోజే. సాటర్డే ఈరోజు మళ్ళీ నాకు ఖాళీ దొరకదు. మళ్ళీ రేపు నేను అసైన్మెంట్స్ అవి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి, నా రూమ్ చాలా చెత్తగా ఉంది. మొత్తం చెత్తగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సో కష్టపడి సర్దేశాను అనమాట. అమ్మా, ఇది మీద బెడ్షీట్ వేసి కొంచెం ఇదంతా ఏమంటారు పేర్లు మర్చిపోయేది ఎప్పుడు వద్దు చూసొస్తా. సో బేసిక్గా దీని పేరు ఇప్పుడు కూడా గుర్తురావట్లా. దీంట్లో ఇదంతా క్లీన్ చేయాలి, చేసేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీని పేరు గుర్తొచ్చింది, వ్యాక్యూమ్ క్లీనర్. యా, క్లీన్ చేయాలి ఇదంతా. గైస్, అయిపోయింది. బయట అయినా సర్దేసి స్టార్ట్ టు నా లేటెస్ట్ లాస్ట్ ఒక 3-4 days బ్యాక్ వీడియో చూస్తుంటే మీకు తెలుసు, ట్రాస్టింగ్ అవుతుంది. సో ఇది కూడా రూమ్లో ఎక్కడ చూడబెట్టాలి. ఇప్పుడు పెడదాం అనుకుంటున్నా బయట పక్కన. Okay, now let's get to the editing part. టైం 11:30 అలా అవుతుంది. ఇప్పుడే బాత్ చేశాను మంచిగా. డే మొత్తం మీద ఈరోజు బాత్ చేశాను అనమాట. చాలా బాగుంది.
ఎడిటింగ్ అయిపోయింది. లాస్ట్ ఒక వీడియో ఉంది, అది ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. బాబాయ్ బండి అని ఇక్కడ ఏదో స్ట్రీట్ ఫుడ్ ప్లేస్ ఉందంట. సో హర్షి ఈరోజు యాక్చువల్లీ పార్ట్ టైంకి వెళ్ళింది, దానికి 12 o'clock షిఫ్ట్ వెళ్ళి. సో దాన్ని పిక్ చేసుకుని నేను, ముని, హర్షి ముగ్గురు వెళ్తున్నాం. ఇంకెవరు రావట్లేదు. వెళ్ళి ఆ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళి మంచిగా తినేసి రిటర్న్ అయిపోతాం. ఎగ్జైటెడ్, చాలా రోజుల తర్వాత ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తినబోతున్నాం కాబట్టి హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఓవర్ రైడ్ చేయండి. ఆంటీ వల్ల హాయ్ ఆంటీ, డ్రైవ్ సేఫ్. గైస్ బాబాయ్ బండి వచ్చేసాం. గైస్ ఐ నీడ్ ఆనియన్ దోశ. ఎనీథింగ్ విచ్ ఇస్ గుడ్. సో గైస్ ఇదేదో పేజర్ ఇచ్చారు, ఇది ఫుడ్ రెడీ అయినప్పుడు ఇది మోగిద్దంట, అప్పుడు వచ్చి తీసుకోమన్నాడు. వెయిట్ టైము 40 minutes ఉంది అండ్ బయట ఇక్కడ 1 degree 0 degrees ఉందన్నమాట. బట్ ఫైర్ క్యాంప్ ఉంది, సో లెట్స్ సిట్ హియర్. జనాలు ఎక్కువ వస్తున్నప్పుడు వెనకాల ప్లేస్ వాళ్ళు తీసుకుని జనాలకి దే హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ టు సిట్. ఇట్లా అవుట్డోర్ లో కూర్చుని చలి తప్పుతారు జనాలు. ఎత్తలాగా మనమే. షోగండి గైస్, క్రాక్స్ వేసుకొని వచ్చా. చలికి అన్నీ నంబైపోతున్నాయి అన్నమాట. గైస్ మోగుతుంది, లెట్స్ గో. ఒకటే ఫైనల్లీ 2 items వచ్చినాయి, గీకారం ఇడ్లీను పునుగులు. అది రెండో ఫస్ట్ పునుగులు ట్రై చేద్దాం. ఎంత చలిలో తిని కూడా వేస్ట్ అమ్మా. నాకు హెడేక్ వస్తుంది. పునుగులు నైస్ గైస్. లాంగ్గా రానున్నావు కదా, పునుగులు ఆరిపోయినాయి గైస్. 1 degree Celsius ఉంటే ఆరిపోతాయి గైస్. గైస్ హ్యావింగ్ ఇడ్లీ, పర్లేదురా, బాగానే ఉంది. సో ఫుడ్ వచ్చింది, తింటున్నాం అనమాట. ఇడ్లీ తింటున్నా, చెరువు నమ్మవుతుంది. అయితే అంతగా నచ్చలేదు ఇడ్లీ. ఎక్స్పీరియన్స్ బాగుంది గైస్. రెండోసారి గీకారం దోశ, ఆనియన్ దోశ తెచ్చుకోవడానికి వెళ్తాను. యో దోశ ఆర్ హియర్. యో గైస్ ట్రైంగ్ దోశ. ఎలా ఉంది? బాగాలేదా? ఓ అదే చేతులు పని చేయట్లేదురా, చేతులు నంబైపోతున్నాయి గైస్. పర్లా ఓకే. అంటే ఇక్కడ ఇది దొరకడం ఎక్కువ అనుకుని తినేయడమే. చేతులు పని చేయట్లేదు గైస్, తుంపలేకపోతున్నా, చట్నీని సరిగ్గా ముంచలేకపోతున్నా. దోశ బాగుంది అనిపిస్తుంది. హర్షి చిరా వస్తుంది, నేను బ్లాగ్ చేస్తున్నాను ఇద్దరి మధ్యలో. నువ్వు కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేయవే? మొన్నే కదా అన్నావు బ్లాగ్ స్టార్ట్ చేస్తా అని. కమెంట్ చేయండి హర్షి బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి వద్దా అని. వద్దని అంటారు. నేనే 2 ఫేక్ అకౌంట్ రెడీ చేసిన. తినడం అయిపోయింది, మేము ఊబర్ ఆల్రెడీ పిలిచేసాం అనమాట. చాలా అంటే చాలా చల్లేస్తుంది. నాకు ఫింగర్స్ ఇక్కడ దాకా నమ్మైపోయినాయి. ఇప్పుడే చూసుకున్నా 0 degrees ఉంది. లైక్ కాళ్ళకేమో లైక్ ఫింగర్స్ కూడా, కాళ్ళ ఫింగర్స్ కూడా నమ్మైపోయినాయి అనమాట. ఊబర్ రెడీ మాట. సో వెళ్తాం. టైం ఎంత అయింది ఇప్పుడు? గుర్తుంది 1:07. You bloody fool. టైం 1:07 అయింది. ఇప్పుడు రీచ్ అయ్యాం. ఫస్ట్ టైం 0 degrees గ్రావిటీ అర్థమైంది అనమాట. ఇన్సైడ్ ఇప్పుడు కూడా ఏమంటారు, కాళ్ళ ఫింగర్స్ నమ్మగానే ఉన్నాయి. I hope you enjoy this vlog. If you like this vlog, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz. Maybe the time ki ikkade kalutam. Bye.